ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 19వ తేదీన కావలి నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. ముఖ్యంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మత్స్యకార భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. కావలి మండలంలోని తీర ప్రాంత గ్రామమైన తుమ్మలపెంటలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా మత్స్యకారులకు అందజేసే ఆర్థిక సహాయాన్ని సీఎం నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మలపెంటలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా తుమ్మలపెంటను సందర్శించారు. సభా వేదిక నిర్మాణం, సీఎం రాక కోసం ఏర్పాటు చేయాల్సిన హెలీప్యాడ్ స్థలాలను వారు నిశితంగా పరిశీలించారు. బైక్ వస్తుంది కదా సార్, అక్కడ జర్మన్ హ్యాంగర్ పెడతారు కదా, ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇది పెన్షన్ ఉంటుంది, సీఎం గారు టేక్ ఆఫ్ అయ్యారు, ఉండకూడదు. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఆయన కూడా మాకు రేపు జేసీ గారు ఎస్సీఆర్ఎన్ని పంపించారు. రోడ్ ఇలా వచ్చాము కదా, ఇలా వచ్చి లోపల వచ్చేసి ఇక్కడ లోపల ఇలా ఇవన్నీ ప్రైవేట్ భూమి. నార్త్ ఈస్ట్ ప్రిఫర్ చేయండి, వెస్ట్ సౌత్ కట్టము. హెలిపేట్ ఎక్కడ ఓకే అయిపోయింది స్టార్ట్. అందులో శాండ్ ఇస్తారు సార్, దిగబడదు. ఇంకా గ్రావ్ బయట నుంచి పబ్లిక్ సీఎం గారికి డిస్టర్బెన్స్ రోడ్లు తక్కువ ఉన్నాయి, పబ్లిక్ ఈ టైప్లో ఉంటుంది సార్. ఇప్పుడు కావాలని వచ్చాం, నార్త్ రోడ్డు మీద వస్తుంది, నార్త్ రోడ్డు వస్తుంది, మొత్తం జంక్షన్ కలిసి ఇక్కడికి రావాలి జనాలు. రెండోది ఏంటంటే ఈ విలేజే మన విలేజ్ పీపుల్ పాపులేషన్ 8,000 మంది. అంటే రెండు కలిపి అన్నగరపల్లి తుమ్మలపల్లి కలిపి నీకు 13,000 14,000 వాళ్ళు ఓటరే ఉంది. అందువల్ల ఈ రెండు విలేజెస్లోనే మనకు 5,000 6,000 మనకి ఎక్కడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. ఈ జనమే మనకి వీళ్ళ మత్స్యకారులు మొత్తం రెండు పంచాయతీలు, లేడీస్ జెంట్స్ అందరూ అటెండ్ అవుతారు. అంటే వీళ్ళని ఎక్కడికో తీసుకుపోయేది లేదు కాబట్టి వచ్చేస్తారు ఇళ్ళ దగ్గరికి. సరే, మొన్న ఈ టెంపుల్ కట్టారు, పార్వతమ్మ టెంపుల్ గ్రామ చేసుకుంటారు బౌండరీలో.
यार इसमें वही हम लैंड देखने आए हैं। अब ये बताओ कि अभी आज की डेट में यहाँ पे भी होता है ना లోపల అంటే ఖాళీ ఉంది वही కూడా ముంగు కావాలి కదా మనకి. ఈ నెల 19వ తేదీ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాము కావలి నియోజకవర్గంలో తుమ్మలపేట గ్రామంలో నిర్వహించేదానికి ఈరోజే సీఎంఓ నుంచి అఫీషియల్గా కాల్ వచ్చింది. అందుకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మేమందరం కూడా ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన మత్స్యకారు సేవలో మత్స్యకారు సోదరులు ఎవరైతే ఉన్నారో 2 నెలల పాటు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధం కాబట్టి సముద్రానికి వెళ్ళలేని కారణాల వల్ల వాళ్ళకి ఆర్థిక వృద్ధి నిమిత్తం మత్స్యకార సేవలో ప్రతి ఒక్క లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 20,000 రూపాయలు రేపు ఈ నెల 19వ తేదీన వాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో వారితో కలవాలి, మత్స్యకారుల యొక్క బాధలు తెలుసుకోవాలి, మత్స్యకార సమస్యలు పరిష్కరించాలి, మత్స్యకారులతో మమేకం కావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ మంచి ప్రభుత్వం పేదల బాలిటి పెన్నిదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 19వ తేదీ కావలి నియోజకవర్గం రావటం, ముఖ్యంగా మత్స్యకారులతో మమేకమైన దానికి రావటం నిజంగా మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో సమస్యలు మత్స్యకారు సోదరుల్లో ఉన్నాయి, వాటన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని కూడా ఈరోజు మత్స్యకారులందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లుల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి సముద్రానికి పోయే బాటల దగ్గర నుంచి సముద్ర వేటలో ఉన్నటువంటి బోట్లకి సబ్సిడీ ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ అన్నింటిలో సబ్సిడీని పొందే దాంట్లో ముఖ్యమంత్రిని కలవాలి, ముఖ్యమంత్రితో చెప్పుకోవాలి, ముఖ్యమంత్రి ద్వారా లబ్ధి పొందాలని మా మత్స్యకారు సోదరులందరూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వారితో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 19వ తేదీ జరిగేటువంటి ఈ సభని అందరూ కూడా స్వాగతిద్దాం, అందరం కూడా సక్సెస్ చేద్దామని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా. మత్స్యకార సేవలో కావలి నియోజకవర్గానికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఈ నెల 19వ తేదీన వాళ్ళ అకౌంట్లో 20,000 రూపాయలు వేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా కావలి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు రాబట్టుకునేదానికి కూడా ఇది ఒక అవకాశంగా మేము అందరం కూడా భావిస్తున్నాం. అందుకని తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఈరోజే తెలిసింది కాబట్టి రేపటి నుంచి వాటన్నిటి కార్యాచరణ తీసుకొని అందరినీ కమిటీలు వేసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వచ్చేటువంటిది మన ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి ప్రెస్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఆ ఫలాలు అందించేటువంటి ఫలాలను ప్రజలకు తీసుకుపోయి చేరువేయటంలో మీరు అందరూ కూడా మాకు సహకరించాలని, ఈ మంచి ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వాలని మీరు అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.